నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో వారాంతాన సాధారణ రద్దీ మాత్రమే ఉండటం విశేషం. శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం కోసం 6 కంపార్ట్మెంట్లలో మాత్రమే భక్తులు వేచి చూస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇలా సాధారణ రద్దీ మాత్రమే ఉండటం చాలా అరుదైన విషయంగా భావించవచ్చు. టోకెన్ లేని భక్తులకు కూడా 6-7 గంటల్లోనే స్వామివారి దర్శనం లభిస్తోంది. తిరుమలకు సంబంధించిన మరిన్ని విశేషాల విషయానికి వస్తే ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 4న పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. ఇక శ్రీవారి దర్శన సమయంలో మార్పులు అమల్లోకి వచ్చాయి. ఆఫ్లైన్లో దర్శన టికెట్లు పొందిన భక్తులకు సాయంత్రం 4:30కు శ్రీవారి దర్శనం లభిస్తుంది. ఆఫ్లైన్ విధానంలో తిరుమలలో 800, రేణిగుంట విమానాశ్రయంలో 200 టికెట్లు జారీ చేస్తున్నారు. తిరుమలలో ఉదయం 10 గంటల నుంచి, రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 7 గంటల నుంచి శ్రీవారి టికెట్లు జారీ చేస్తున్నారు. ఆన్లైన్లో టికెట్లు పొందిన భక్తులకు మాత్రం అక్టోబర్ 31వ తేదీ వరకు ఉదయం 10 గంటలకు శ్రీవారి దర్శనం లభిస్తుంది. నవంబర్ 1వ తేదీ నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో టికెట్లు పొందిన భక్తులకు సాయంత్రం 4:30కు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది. తిరుమలలో ఈ నెల 20వ తేదీ వరకు పుష్కరిణి హారతిని తిథిది రద్దు చేసింది. స్వామి పుష్కరిణికి మరమ్మతులు చేస్తున్నారు. సెప్టెంబర్ 24 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పుష్కరిణి మరమ్మతులు సాగుతున్నాయి. ఇక ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు రేణిగుంట గంగమ్మ జాతరోత్సవాలు జరగనున్నాయి. తిరుచానూరు అమ్మవారి క్షేత్రంలో ఈ నెల 8న ఉదయం 10 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరలక్ష్మి వ్రతం తర్వాత సాయంత్రం 6 గంటలకు స్వర్ణరథంపై పద్మావతి అమ్మవారిని మాడవీధుల్లో ఊరేగిస్తారు. తిరుచానూరులో ఈ నెల 16న పద్మావతి అమ్మవారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. 16వ తేదీ సాయంత్రం పెద్దశేష వాహనోత్సవం ఉంటుంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు శుక్రవారం రాత్రి చేరుకున్న గడ్కరీ శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిథిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి కేంద్ర మంత్రి గడ్కరీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత విజయవాడకు చేరుకున్న మంత్రి గడ్కరీ ఇంద్రకీలాద్రిపై కొలువున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. శ్రీ కనకదుర్గమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా వచ్చిన మంత్రి గడ్కరీకి ఆలయ అధికారులు, పండితులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పండితులు వేద ఆశీర్వచనం పలికారు.
వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ మాస 2వ శనివారం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. 7 శనివారాల వ్రతం పూర్తవడంతో స్వామివారి చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. దాదాపు 60,000 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానంలో అమ్మవారి బేడా తిరువీధి సేవ ఘనంగా జరిగింది. శ్రావణ మాసం సందర్భంగా విశేష పూజల అనంతరం ఈ సేవను తిలకించిన భక్తులు పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో మహిళలకు బంగారు నాణ్యాలను పలు సంస్థలు ఉచితంగా అందజేస్తున్నాయి. ఆలయాల పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విశ్వ హిందూ ధర్మ పరిషత్, రామసేన సంస్థల ద్వారా వీటిని మొత్తం 1,200 మందికి అందజేశారు. ఒక్కో బంగారు నాణ్యాన్ని 1/2 గ్రాము బంగారంతో చేయించారు. హైదరాబాద్ నిజాంపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. శ్రావణ మాసం 2వ శనివారం సందర్భంగా అంజనా తనయుడికి అభిషేకార్చనలు నిర్వహించారు. స్థానిక భక్తులు ఈ వేడుకను తిలకించారు. పెద్దపల్లి జిల్లా మంతనిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక కుంకుమ పూజ ఘనంగా జరిగింది. శ్రావణ మాసం 2వ శనివారం సందర్భంగా అమ్మవారి మూలమూర్తిని 108 కిలోల కుంకుమతో అభిషేకించారు. అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు. భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. पूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते। नमस्ते
బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని సింగరకొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నేత్రపర్వమైంది. విశేష పూజల అనంతరం స్వామి అమ్మవార్లను వివిధ రకాల సుమాలతో సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన మాంగళ్యధారణ ఘట్టం భక్తులను పరవశులను చేసింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. శ్రావణ మాస 2వ శనివారం సందర్భంగా ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించారు. కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. తదుపరి వరుసల్లో బారులు తీరి ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు తొలుత శ్రీ పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు. గండదీపంలో నూనె పోసి గండాలను తొలగించాలని స్వామివారిని వేడుకున్నారు. కామారెడ్డి పట్టణం ఎస్ఆర్ గార్డెన్ సమీపంలోని శ్రీ వైద్యనాథ ముక్తి క్షేత్రంలో పరమశివుడికి విశేష పూజలు జరిగాయి. శ్రావణ మాసం 2వ శనివారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన శనీశ్వరుణ్ణి 11 కిలోల నువ్వులతో అభిషేకించారు. బ్రహ్మశ్రీ గంగవరపు ఆంజనేయ శర్మతో పాటు వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో వినాయక విగ్రహాల తయారీ, అలంకారాలు శరవేగంగా జరుగుతున్నాయి. బేగంపేటలోని లక్ష్మీగూడ ప్రాంతంలో కళాకారులు బొజ్జగణపయ్య విగ్రహాలను సిద్ధం చేయడమే కాకుండా స్వామివారిని వివిధ రకాల వస్త్రాలతో అలంకరించి నయన మనోహరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ విగ్రహాలు చూపరులను కళ్ళు తిప్పుకోనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.